హాయ్ ఎవన్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే ఆదండకాయ కర్రీ అండి. ఇవైతే పూర్వం మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. చేళ్ళు అయితే దొరుకుతాయి ఇవి. ఫస్ట్ అయితే ఆదండకాయని అయితే బాగా ఉడకపెట్టేసుకుందాం ఒక 3-4 విజిల్ తర్వాత. ఇవైతే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను ములక్కాయ, మామిడికాయ, జీడిపప్పు వేసి వండుతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోండి, ఒక 3-4 టేబుల్ స్పూన్లు. తర్వాత అందులో ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకోండి. తర్వాత అందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం ఫ్రై చేద్దాం. తర్వాత అందులో ములక్కాయలను అయితే వేసుకుందాం. వాటిని కూడా బాగా ఆనియన్స్తో బాగా మగ్గనిద్దాం. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేద్దాం. దాంట్లోనే కొంచెం కారం కూడా వేసుకోండి, సాల్ట్ కూడా, పసుపు కొంచెం వేసి ఫ్రై చేద్దాం. అందులో గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అందులో జీడిపప్పు కూడా వేసుకోండి. ఆ దొండకాయలను అయితే మొత్తం లోన గింజలన్నీ తీసి ఇలాగా పైన వాటిని అయితే ఇలా ఈ విధంగా అయితే వేసుకోవాలండి. తర్వాత అందులోనే మామిడికాయ కూడా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 10 మినిట్స్ అలా మగ్గనిద్దాం. చూసారు కదా, కర్రీ అయితే ఈ విధంగా అవుతుంది. తర్వాత కొంచెం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీన్ని వేసి బాగా మిక్స్ చేద్దాం. చూసారు కదా, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.